హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే పన్నీర్ కర్రీ ఎలా చేస్తానో నా స్టైల్‌లో చూద్దాం రండి. ముందుగా అయితే పన్నీర్ తీసుకొని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి, పీసెస్. అండ్ ఒక కడాయి పెట్టుకొని హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ పన్నీర్ అంతా మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వస్తది కదా! అట్లా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయాలి. నేనైతే సొంతంగా అయితే చేయట్లేదు. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. ఇది చేయడం నేనైతే సెకండ్ టైమ్. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకసారి చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చేస్తున్నాను ఆఫ్టర్ డెలివరీ 7 మంత్స్ అయిన తర్వాత. చూసారు కదా! ఇట్లా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేస్తది. మనం ముందుగానే ఇట్లా కొంచెం టమాటో అండ్ ఆనియన్ అండ్ కాజు నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని నేనైతే పక్కకు పెట్టుకున్నాను మిక్సీ పట్టడానికి. నేనైతే నార్మల్ పన్నీర్ అంటే మా ఆయనొచ్చేసి సోయా పన్నీర్ తెచ్చాడు. నాకైతే మిక్సీ పట్టాలంటే భయం ఫ్రెండ్స్. అందుకని నేను మా ఆయనొచ్చేంత వరకు ఆగాను. తను బయటికెళ్తే. తనొచ్చి నాతోనే మిక్సీ పట్టిచ్చాడు దగ్గరుండి. సరేలే అది పక్కన పెడితే, అదే ప్యాన్‌లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా వేసుకోవచ్చు. బట్ నాకు నచ్చదు. నాకు తినడం ఇష్టముండదు. అందుకనేసి నేను ఓన్లీ బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అందులోనే మనం ఫస్ట్ ప్యూరీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసేసుకొని, పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని, వాటర్ అంతా ఎన్నికేసి ఆయిల్ పైకొచ్చేంత వరకి ఉడికించుకోవాలి. అలాగే పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. చూసారు కదా! ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర నేను మిడిల్‌లోనే ఎందుకు వేశానంటే కర్రీ అంతా అయినంక మనం కొత్తిమీర వేస్తే తినరు, పడేస్తారు పక్కకు. తర్వాత పచ్చిమిర్చి, పన్నీర్ అండ్ ఇట్లా వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి. చూసారు